గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మంద కొరకై ప్రాణం పెట్టే నా యేసు, తప్పిపోయిన నన్ను వెతుకుట కొరకు, దారి తప్పిన నన్ను రక్షించుట కొరకు, తప్పిపోయిన నన్ను వెతుకుట కొరకు, దారి తప్పిన నన్ను రక్షించుట కొరకు, కొండల కోనలు దాటాడు, లోయలలోని ఎదిగాడు, కొండల కోనలు దాటాడు, లోయలలోని ఎదిగాడు, గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మంద కొరకు ప్రాణం పెట్టే నా యేసు, గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మంద కొరకు ప్రాణం పెట్టే నా యేసు, మంచి కాపరి, ప్రేరణ కాపరి, ప్రేమ కాపరి, కాపరి, మంచి కాపరి, ప్రేరణ కాపరి, ప్రేమ కాపరి, కాపరి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు. మనకి కావలసిన సామర్థ్యాన్ని ఇచ్చాడు, కృపనిచ్చాడు, ప్రేమనిచ్చాడు. జకరియా గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, దర్యావేషు ఏలబడి యందు 2వ సంవత్సరము 8వ నెలలో యెహోవా హాకు ప్రవక్త అయిన ఇద్దోకు పుట్టిన బెకరియా కుమారుడైన జకరియాకు ప్రత్యక్షమైన సెలవిచ్చినదేమనగా, ఇక్కడ మందిరము గురించి చెప్తున్నాడు. ప్రత్యక్షత అయింది జకరియాకి, అగ్గయ్య కూడా ప్రత్యక్షత వచ్చింది. కడవరి మందిరము యొక్క మహిమ మించినది. 2వ అధ్యాయము 9వ వచనంలో, వెండి బంగారము నాదే, సైన్యములకు అధిపతియాగు యెహోవా ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించినది అని చెప్తున్నాడు. మందిరం అంటే ఎవరు? నూతన నిబంధన ప్రకారం మందిరం అంటే మనమే, సంఘం అంటే మనమే. మనల్ని దేవుడు కడుతున్నాడు. దుష్టుడు చేతిలోంచి విడిపించి, అపవాది బంధక హస్తాల్లోంచి విడిపించి మనల్ని ఒక మందిరముగా కడుతున్నాడు. మనము యొక్క మందిరములో మన కుటుంబంలో ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఒక్కొక్క మనిషిని సైతాను ఒక బంధకాస్తాల్లో బంధించి ఎలాగా పీండ్రించాడంటే అది మనకే తెలుసు. మన పితరులతో మనం ఎలా వచ్చామో, ఎలా దేవుణ్ణి నమ్ముకున్నామో, ఎలా దేవుణ్ణి నమ్ముకుని యేసయ్య నామంలో మనం ఎలాగ ముందుకు వెళ్తున్నామో, ఏమొచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పి ముందుకెళ్తున్నప్పుడు ఎంత కష్టాల్లో మనం వెళ్తున్నామంటే, మన కుటుంబము అదొక కింద కత్తులు ఉంటాయి చూసారా, ఆ కత్తుల మధ్యలో మనల్ని నడిపిస్తే ఎలా ఉంటుందో, సీసా పెంకుల మధ్యలో మనల్ని నడిపిస్తే ఎలా ఉంటుందో అంత బాధాకరంగా మనము మన జీవితాలు వెళ్తున్నాం. అపవాది చేతిలోంచి మనము విడిపించబడ్డాము. మనము పరలోక రాజ్యానికి వెళ్తున్నాం. పరలోక రాజ్యానికి వెళ్తున్నప్పుడు మన దారిలో అనేక ఇబ్బందులు, ఇరుకులు, ఆటంకాలు సృష్టించి మనల్ని ఏం చేస్తున్నాడు? ఆటంకాలు చేస్తున్నాడు. మందిరానికి రాకుండా చేస్తున్నాడు. మన మందిరాన్ని చిందాబిందం చేసేస్తున్నాడు. మొత్తము ఒక్కొక్క మనిషికి దేవుడు అంటే కుదరనివ్వకుండా చేసేస్తున్నాడు. ఇక్కడ దర్యావేషు కాలంలో జకరియాకు ఏర్పాటైన సమయంలో మందిరము కట్టబడ్డది.
ఈరోజు యేసుక్రీస్తు పుట్టి మనకి లోకరక్షకుడు జన్మించి నేడే రక్షకుడు మీ కొరకు జన్మించి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు జన్మించి 2000 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ కూడా మనల్ని అపవాది చేతిలోంచి విడిపించి తన స్వరక్తం ఇచ్చి కొని మనల్ని ప్రేమించి మనల్ని జ్ఞాపకం చేసుకుని మనల్ని ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. ఇక్కడ 2వ అధ్యాయము 5వ వచనంలో అయితే ఎలా కాపాడుతున్నాడో, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారాలుగా ఉందును, దాని మధ్య నేను నివాసి అయి మహిమకు కారణముగా ఉందును, ఇదే యెహోవా వాక్కు. దాని చుట్టూ అగ్ని ప్రాకారాలుగా ఉంటాడంట. మన చుట్టూ దేవుడు అగ్ని ప్రాకారాలుగా ఉన్నాడు. మనకి కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ దూతలు కావలి ఉండినట్ట. అగ్ని ప్రాకారాలు మనకి కావలిగా ఉన్నాయి. ఎందుకంటే దురాత్మ శక్తులు, దుష్ట శక్తులు, అంధకార శక్తులు చిన్న భిన్నం చేసేస్తున్నాయి. ఈ చిన్న భిన్నం చేసేసి మనిషిని కృంగతీసేసి ఆటంకాలతో, అడ్డంకులతో, చిక్కులతో మనిషిని దేవుని మందిరానికి రాణిస్తం లేదు. ఇక్కడ దర్యావేష కాలంలో చూడండి, దేవుడు ఒక్క మాట చెప్తున్నాడు, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగెదను, సైన్యములకు అధిపతియాగు యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఇదే సైన్యములకు అధిపతియాగు యెహోవా వాక్కు. మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతాను. చుట్టూ అగ్ని ప్రాకారాలు మనల్ని కడుతున్నాడు. ఎన్నో శ్రమలతో వచ్చాం ఇక్కడికి, ఎన్నో కష్టాలతో వచ్చాం, మనకు ఎన్నో బాధలతో వచ్చి, ఎన్నో కష్టాలతో వచ్చి, ఎన్నో ఇరుకులతో వచ్చి, ఎన్నో ఇబ్బందులతో వచ్చాము. మనల్ని రక్షించడానికి దేవుడు కృప కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు. ఆయన మనల్ని రక్షిస్తాడు, మనల్ని కాపాడతాడు, మనల్ని దీవిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. అలా దేవుడు మనల్ని కాచి కాపాడి రక్షించి, చూడండి 11 చూస్తే, ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకుని నాకు జనులగుదురు. అన్యజనులంట ఆయన హత్తుకునంట అనేకులు ఆయనకి దగ్గరవుతారంట. అలా దగ్గరైనప్పుడు అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయంలో చూస్తే చూడండి 12వ వచనం, ఈ నామమునే మనకు రక్షణ పొందవలెను గాని ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన ఏ నామమునకు రక్షణ పొందలేము. మనకు రక్షణ కలిగిందంటే యేసు క్రీస్తు నామములోనే మనకి రక్షణ కలిగింది. స్వరక్తం ఇచ్చి కొన్నాడు, ఆయన ప్రాణం పెట్టాడు, పునరుత్థానుడయ్యాడు. ఆయన పరిశుద్ధుడు, మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమంటున్నాడు. ఈ నామములోనే రక్షణ దొరికింది మనకి. మరి ఏ నామములోనూ రక్షణ లేదు. మన చుట్టూ కాచి కాపాడి అగ్ని ప్రాకారాలు కడుతున్నాడు. పేతురు, నీవు బండవి, ఈ బండ మీద నేను సంఘం కడుతున్నాను, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవ నెరవు అని చెప్పాడు. పేతురికి ఒక వాగ్దానం చేశాడు. మనకి అందరికీ కూడా ఆ వాగ్దానం వర్తిస్తుంది. ఒక వాగ్దానం, పాతాళలోక ద్వారములు నిలవ నెరవు. ఆయన మర్మాన్ని దాచిపెట్టి ఉంచాడు. అందరూ అంతటా మారు మనసు పొందాలని, అందరూ అంతటా మారు మనసు పొందాలి. మరి ఎవరు? కొంతమందే కదండి. ఈ కొంతమందికే అభిషేకం ఇచ్చాడు. అన్యజనులందరూ కూడా నాకు విధేయులవుతారు. మీరు చెప్పండి, మీరు చెప్తే వాళ్ళు వింటారు. వాళ్ళ చుట్టూ అగ్ని ప్రాకారాలు కడతాను నేను, వాళ్ళకి నేను తోడుగా ఉంటాను. అన్యజనులు నాకు విధేయులవుతారు. మరి ఏ నామములోనూ రక్షణ లేదు, యేసు క్రీస్తు నామములో మాత్రమే
రక్షణ ఉంది. ఆయన స్వరక్తమిచ్చి కొన్నాడు. మందిరము కట్టాలని ఆశపడుతున్నాడు. ఆయన వైపు తిరిగితే మీరు ఈరోజు, ఆయన తట్టు తిరిగితే ఈరోజు, యాకోబు పత్రికలో కూడా ఉంటుంది, మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతాను. తిరగమంటున్నాడు. నా వైపుకి రండి, నన్ను చూడండి, నా మాట వినండి. దర్యావేషు రాజ్యం అంటే అది చాలా, అప్పుడు విడుదల దొరికింది. అప్పుడు విడుదల దొరికి యూదులందరూ కూడా యెరూషలేముకు వచ్చారు, మందిరం కట్టారు. జెరుబ్బయలు తోడుగా ఉండి అందరూ కలిసి మందిరం కట్టారు. నెహెమ్యాకి తోడుగా ఉండి మందిరము ప్రాకారాలు, గోడలు నిర్మించారు. ఈరోజు ప్రాకారాలు, మన ప్రాకారాలు దేవుడు కడుతున్నాడు. మన సరిహద్దులు దేవుడు విశాలపరుస్తున్నాడు. మనకి కావలసిన ఆశ్రయం ఇస్తున్నాడు. మనకు కావలసిన సరిహద్దులు విశాలపరుస్తున్నాడు. మనకు కావలసిన కృప దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మనం శ్రమల్లో ఉన్నామని తెలుసు, ఇబ్బందుల్లో ఉన్నామని తెలుసు, కష్టాల్లో ఉన్నామని తెలుసు, బాధల్లో ఉన్నామని తెలుసు. మన చుట్టూ అగ్ని ప్రాకారాలు కడుతున్నాడు. నన్ను ముట్టినవాడు, నన్ను కనుగొడ్డిన ముట్టిన వాడితో సమానము. మిమ్మల్ని ఎవ్వరు ముట్టలేరు. మిమ్మల్ని ముట్టినవాడు నన్ను ముట్టాలి. ముందర మీ చుట్టూ అగ్ని ప్రాకారాలు కడతాను, మీ సరిహద్దులు విశాలపరుస్తాను. మరి ఏ నామములోనూ రక్షణ లేదు, యేసు క్రీస్తు నామంలోనే రక్షణ ఉంది. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఇప్పుడు దాకా మాతో మాట్లాడేవు నాయన. మన బలపరిచో, స్థిరపరిచో, సిద్ధపరిచో, మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమె